హాయ్ ఫ్రెండ్స్, అర్మై హ్యామర్ ప్రధాన పాత్ర పోషించిన సిటిజన్ విజిలాంటీ సినిమా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి బయటకు వచ్చి ప్రజలకి జరుగుతున్న అన్యాయాలు చూసి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అతనే ఓ అగంతకుళ్ళ ఎవరైనా బాధకు గురైతే వాళ్ళ బాధను తీర్చేందుకు వెళ్ళి న్యాయం చేస్తూ ఉంటాడు. అలా ఓ రేప్కి గురి కాబడిన ఓ అమ్మాయికి న్యాయం చేయడం కోసం ఈ విజిలాంటీ ఏం చేశాడు అన్నదే సినిమా. టూ బోల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పర్వాలేదు, బాగానే ఉంటుంది. లీనియర్గా వెళ్లకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజ్ చేస్తూ సాగుతుంది. అయితే లాస్ట్ 10 నిమిషాలు ఓ ముస్లిం ఫ్యామిలీని కూర్చోబెట్టి మొత్తం అందరినీ కాల్ చేసే సన్నివేశం, అక్కడ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూసిన వాళ్ళకి నిరాశ కలిగిస్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా కూడా యాక్షన్ తక్కువ, ఏం జరుగుతుందిరా బాబు అనుకునే లోపు ఏవో జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్లో ఉన్న స్త్రీకి న్యాయం చేస్తానని బయటికి వెళ్ళిన హీరో ఆమెకి ఏం అంత గొప్పగా న్యాయం చేయడు. అయితే బస్సులో వెళ్ళే 3 ఆకతాయి యంగ్స్టర్స్కి టికెట్ కొనిచ్చి వాళ్ళకి జ్ఞానబోధ చేసి చివరికి వాళ్ళు చేస్తున్న పనులన్నీ మితిమీరిపోవడంతో వాళ్ళకి బుద్ధి చెప్పే సన్నివేశం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ బాగుంది అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది, ఒకసారి చూడొచ్చు. హీరో కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంటుంది. హీరో పర్వాలేదు అనిపించేలా యాక్ట్ చేశాడు. డైలాగ్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఫోటోగ్రఫీ ఓకే, మరీ గొప్పగా లేదు. హాలీవుడ్ రేంజ్ సినిమా స్టాండర్డ్స్ కనపడలేదు. కలర్ కరెక్షన్ కూడా ఓకే, అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాని టెక్నికల్గా అంత గొప్పగా తీర్చిదిద్దలేదు దర్శకుడు. పర్వాలేదు అనిపించే సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?